మూత్రపిండాలు కాలేయ సంబంధిత వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే అవయవ వైఫల్యాన్ని చాలా వరకు నివారించవచ్చని యశోద హాస్పిటల్స్ వైద్య నిపుణులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన యశోద హాస్పిటల్ ప్రతినిధులు విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశికిరణ్, లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ లలిత్ కుమార్ రెడ్డి కాంతాలు వివరాలు వెల్లడించారు. నా పేరు శశికిరణ్. నేను నెఫ్రాలజిస్ట్‌ని. నేను కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, డయాలిసిస్ మరియు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్ సర్వీసెస్ ఆఫర్ చేస్తాను. నేను యశోద హాస్పిటల్‌లో మా విభాగంలో అంటే నెఫ్రాలజీ విభాగంలో మేము కిడ్నీ డిసీజెస్ ఎందుకొస్తున్నాయి అనే నిర్ధారణ, కిడ్నీ డిసీజెస్ యొక్క ట్రీట్మెంటు, అలానే వివిధ రకాలైన డయాలిసిస్, రొటీన్ డయాలిసిస్, ఆన్లైన్ హెచ్డిఎఫ్ హీమోడయాఫిల్టరేషన్, అలానే పాయిజనింగ్స్కి సంబంధించిన హీమో పర్ఫ్యూజన్స్, కొన్ని గ్లోమర్యులర్ డిసీజెస్లో చేసే ప్లాస్మా ఫెరసిస్, అలానే పెరిటోనియల్ డయాలిసిస్, ఈ సేవలన్నీ అందజేస్తున్నాము. ఇదే కాకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, లివింగ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్, బ్రెయిన్ డెడ్ వాళ్ళ దగ్గర నుంచి అమర్చే కిడ్నీ అంటే క్యాడవర్ ట్రాన్స్ప్లాంట్స్ లేక డిసీజ్డ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్స్ అంటారు, ఇవి రొటీన్గా చేస్తూ ఉంటాము. ఇలానే కాకుండా హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్స్ అంటాము, అంటే మ్యాచింగ్ లేనప్పుడు హెచ్ఎల్ఏ మిస్ మ్యాచ్ ఉన్నవి, బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్ అంటే ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మేము రొటీన్గా చేస్తూ ఉంటాము. 2010 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 500 ట్రాన్స్ప్లాంట్ల దాకా మేము యశోద హాస్పిటల్ మలక్పేటలో చేసామండి. ఇండియన్ పేషెంట్స్కే కాకుండా ఇంటర్నేషనల్ పేషెంట్స్కి కూడా మేము ఈ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాము. సో అలానే గోదావరి జిల్లాలో ఎవరైనా ట్రాన్స్ప్లాంట్, ప్రోటీన్ ట్రాన్స్ప్లాంట్స్ కావచ్చు, లేక డిఫికల్ట్ ట్రాన్స్ప్లాంట్స్ కావచ్చు, అలాంటి అవసరాలు ఏమన్నా ఉంటే యశోద హాస్పిటల్ మలక్పేటలో వాళ్ళు మమ్మల్ని సంప్రదించి ఈ సర్వీసెస్ వాళ్ళు పొందగలుగుతారు. ఇదే కాకుండా ప్రివెంటివ్ నెఫ్రాలజీ అనేది కూడా మేము ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. అంటే డిసీజ్ ప్రోగ్రెషన్ను వీలైనంత వరకు అరికట్టడానికి ప్రయత్నం. కిడ్నీ జబ్బులు వచ్చినప్పుడు జబ్బు ప్రోగ్రెస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ జబ్బు ప్రోగ్రెస్ కాకుండా అరికట్టినా కూడా వీళ్ళకు డయాలసిస్ యొక్క అవసరము, ట్రాన్స్ప్లాంట్ యొక్క అవసరము మనం తగ్గించవచ్చు. సో ఈ ప్రివెంటివ్ నెఫ్రాలజీ కూడా మేము అధికంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. ఇదే కాకుండా మేము డాక్టర్స్ని ట్రైన్ కూడా చేస్తాము. అఫీషియల్గా డిఎన్బి ప్రోగ్రామ్ రన్ అవుతుంది మా దగ్గర. ప్రతి సంవత్సరము 2 డిఎన్బి స్టూడెంట్స్ మా దగ్గర జాయిన్ అవుతారు. 3 ఇయర్ ప్రోగ్రాము. 3 ఇయర్ తర్వాత వాళ్ళకు డిఎన్బి సర్టిఫికెట్స్ ఇచ్చి సూపర్ స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఇలానే కాకుండా ఇంటర్నేషనల్ డాక్టర్స్ కూడా మా దగ్గర వచ్చి అబ్జర్వర్షిప్స్ లాగా చేసి నేర్చుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈస్ట్ ఆఫ్రికా దేశాల్లో ముఖ్యంగా యుగాండా, రువాండా, కెనియా దేశాలకు సంబంధించిన డాక్టర్లు మా దగ్గర ట్రైన్ అయ్యారు. యుగాండాలో చేసిన మొట్టమొదటి ట్రాన్స్ప్లాంట్ కూడా యశోద హాస్పిటల్ మలక్పేట్ ద్వారానే మేమే చేసాం అక్కడ. ఇప్పటికీ గత 3 సంవత్సరాల్లో అక్కడ 12 ట్రాన్స్ప్లాంట్ల దాకా వాళ్ళ ద్వారా మేము చేయించగలిగాము. అలా వాళ్ళ ట్రాన్స్ప్లాంట్ టీమ్ని కూడా మేము డెవలప్ చేసాము. సో గోదావరి జిల్లాలో ఎవరైనా ట్రాన్స్ప్లాంట్స్ నేర్చుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఇక్కడ సర్వీసెస్ స్ప్రెడ్ చేయాలి అనుకున్న డాక్టర్లు, ఆసక్తికరమైన డాక్టర్లు మా దగ్గరికి వచ్చినా కూడా మేము అబ్జర్వర్షిప్ లాగా వాళ్ళకు నేర్పించి పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేటివి మనం ఎక్కువగా ఇప్పుడు గుర్తుపడుతున్నాము. మీరు అన్నట్టు కొంచెం ఎక్కువగా వస్తున్నాయి కూడా. ఎక్కువగా గుర్తుపట్టడము మన టెక్నాలజీ పెరిగింది. ముందున్న దానికన్నా మన టెస్ట్లు అవన్నీ అర్లీగా డిటెక్షన్ పెరిగింది కాబట్టి ఎక్కువగా గుర్తుపడుతున్నాము. అదే కాకుండా మన లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చేసాయి. ముందున్నంతగా ఇప్పుడు మనము ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. ముందు నడిచేవాళ్ళం, సైకిల్ తొక్కేవాళ్ళం. దీనివల్ల మనకు చాలా వరకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేకుండా ఉండేటివి. ఇప్పుడు అది లేకుండా ప్రతిదానికి వెహికల్స్ వాడుతున్నాము కాబట్టి డయాబెటీస్, హైపర్ టెన్షన్లు పెరిగిపోయాయి. అలానే మన ఆహార పద్ధతులు కూడా చాలా మారిపోయాయి. ముందున్న పద్ధతులు లేవు ఇప్పుడు. చాలా జంక్ ఫుడ్, హై సాల్ట్ కంటెంట్, నాన్ వెజ్, స్మోకింగ్ ఇవన్నీ పెరిగిపోవడం వల్ల మనకు కిడ్నీ డిసీజెస్ అనేటివి పెరిగిపోయాయి. సో బెటర్ డిటెక్షన్, బ్యాడ్ హ్యాబిట్స్, ఈ రెండిటి వల్ల మనకు డిసీజెస్ అనేది ఎక్కువ అవుతుంది.
కొంతవరకు ఇంకోటేమంటే పొల్యూషన్ అనేది ఎక్కువైపోయింది. శుచి, శుభ్రత ఇవన్నీ తగ్గిపోయాయి. మనకు సివిక్ సెన్స్ అనేది చాలా వరకు లోపిస్తోంది కాబట్టి, మనం ఈ జబ్బులన్నీ మనకు పెరుగుతూ ఉన్నాయి. కొంతవరకు అది గూడా నిజము. దీనికోసం చాలా రిసర్చ్ గూడా చేశాము. నేను నిమ్స్‌లో ఉన్నప్పుడు 2008, 2009లో ప్రత్యేకంగా ఈ ఏరియాస్‌లో ప్లస్ శ్రీకాకుళం ఏరియాస్‌లో అంతా గ్రౌండ్ వాటర్ శాంప్లింగు ఇవన్నీ చేసి, అప్పుడు కొన్ని రిసర్చ్ పేపర్స్ కూడా పబ్లిష్ చేశాం నిమ్స్ తరఫున. దాని ద్వారా తెలిసిందేమి అంటే, ఈ గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ గూడా కొంతవరకు దీనికి కారణమనేది గూడా తెలిసింది.